హలో వ్యూవర్స్, రీసెంట్గా 1000 crores క్రాస్ చేసుకున్నది కల్కి. ఇట్లాంటి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న మూవీ మన తెలుగులో రిలీజ్ అవ్వడం మన గర్వకారణం అని చెప్పాలి. దట్టు దాని డైరెక్టర్ మన తెలుగుడు. అండ్ ఒక మన తెలుగు నుంచి ఇంత పెద్ద స్టాండర్డ్స్ ఉన్న ఒక మూవీ రిలీజ్ అవుతుందని చెప్పి నాకు తెలిసి ఇప్పటివరకు ఏ ఒక్కరు ఊహించరు కూడా. రీసెంట్గా కల్కి మూవీ 1000 crores క్లబ్లోకి అయితే చేరిపోయింది. 1000 crores ప్లస్ వేసుకోండి. అండ్ ఇంకా మూవీ కూడా థియేటర్స్లో ఉన్నది. ఇప్పటివరకు ఇంకెవరైనా చూడంలో ఉంటే ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్లను మార్క్ చేయండి. ఎందుకంటే మూవీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆ విజువల్స్కి మీరైతే ఫిదా అయిపోతారు. అండ్ వాళ్ళు ఏదైతే వరల్డ్ బిల్డింగ్ చేశారో ఆ వరల్డ్ బిల్డింగ్ చూస్తున్న అయితే మీకు నెక్స్ట్ లెవెల్ ఫీల్ వస్తుంది. అండ్ నాగాశ్విన్ చూసుకుంటే ఇది అతను తీసిన థర్డ్ మూవీకే 1000 crore ప్లేస్ క్లబ్లో అయితే చేరిపోయిండు. అండ్ ఆ డైరెక్టరు ఏ మాత్రం తగ్గకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న డైరెక్టర్ మన తెలుగులో ఒకడు ఉన్నాడని చెప్పేసి రాసి పెట్టుకోండి. అతని పేరు నాగాశ్విన్. అండ్ కల్కి మూవీ విషయానికి వస్తే కల్కి మూవీ 0 ప్రమోషన్స్. మూవీ అయితే షూటింగ్ అయిపోయింది, జస్ట్ 0 ప్రమోషన్స్. ఒకటి ఈ మూవీ అయితే రిలీజ్ చేశారు. మూవీ నెక్స్ట్ లెవెల్ హిట్ అయిపోయింది. పాన్ ఇండియా కాదు, ఇటు వరల్డ్ వైడ్ అయితే దుమ్ము దులిపేసింది. అండ్ ఊచకోత అని చెప్పాలి, ప్రభాస్ ఊచకోత. ప్రభాస్ బాహుబలి తర్వాత ఆఫ్టర్ ఇది సెకండ్ మూవీ 1000 crores ప్లస్ అయింది. అండ్ ఇక మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది. అదేంటంటే స్టోరీలోకి వెళ్ళే విధానంలో మీకు స్లో అనిపిస్తుంది తప్పితే మూవీ స్లో అని కాదు. సెకండ్ హాఫ్ అయితే ప్రతి ఒక్కరు ఇంకా సీట్లో కూర్చోరు, అంత బాగుంది. ఇంకా అశ్వత్థామ క్యారెక్టర్ ప్లే చేసిన అమితాబ్ బచ్చన్ గారు ఈ మూవీకి పెద్ద అసెట్ అని చెప్పాలి. అసలు అతన్ని స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు ఒక ఫీస్ట్ అని చెప్పాలి. ప్రభాస్కి అండ్ అమితాబ్ బచ్చన్కి మధ్యలో జరిగే ఫైట్స్ అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఒక్కొక్కరు ఊహించరు అంత సీరియస్ దాంట్లో కూడా ఈ కామెడీ అనేది జనరేట్ చేసిన డైరెక్టర్, అది కూడా చాలా బాగా పండిందని చెప్పాలి. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఆ స్టాండర్డ్స్ కానీ ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ వచ్చే ఆ ప్రతి ఒక్క మ్యూజిక్ కానీ ఆ బీజిఎం కానీ అసలుకి అదిరిపోయిందని చెప్పాలి. అసలు ఇట్లాంటి మూవీ మన తెలుగులో అయితే ఎవరు ఊహించరు, మళ్ళీ రాదు కూడా. అండ్ చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా థియేటర్లకు వెళ్ళి చూడండి. ఫ్యామిలీతో వెళ్ళండి, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. డెఫినెట్గా వాళ్ళైతే 100% ఎంజాయ్ చేస్తారు. మూవీలో టెక్నాలజీ పరంగా మాట్లాడుకుంటే టాప్ మ్యాచ్ ఉన్నది. అండ్ మూవీలో ఒక్కొక్క సీన్ చూసుకుంటేనైతే అదిరిపోతుంది. అండ్ ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు కల్కి మూవీ టీమ్ అండ్ ప్రభాస్ 1000 crores ప్లస్ అయినందుకు. అండ్ ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే ముందు ప్రతి ఒక్క రివ్యూ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.